ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో రాజకీయ కక్షతో బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ కేసులు పెట్టి వేధించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. డీసీసీల ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల ధర్నా పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ కార్యాలయాల వద్ద బందోబస్తు పెట్టారు. ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో రాజకీయ కక్షతోనే బీజేపీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపైన ఈడీ కావాలనే కేసులు పెట్టి వేధిస్తోందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే డీసీసీల ఆధ్వర్యంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో కూడా బీజేపీ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్. జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణుల ధర్నా పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీజేపీ కార్యాలయాల దగ్గర బందోబస్తు నిర్వహిస్తున్నారు. ముట్టడికి ప్రయత్నించిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లాలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయ ముట్టడికి బయలుదేరిన సత్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లేందుకు యత్నిస్తున్న సత్యంను గృహ నిర్బంధం చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏఐసీసీ పిలుపుతో కాంగ్రెస్ అందరూ కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నిస్తున్నారు. కరీంనగర్ లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటి వద్ద కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, ఇటు చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం వద్ద ఇంటి వద్ద ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఏఐసీసీ, పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు బీజేపీ కార్యాలయాలను ముట్టలించాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్తున్నటువంటి నేపథ్యం లోపల పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే చొప్పదండి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నాకు అందుబాటులో సత్యం గారు చెప్పండి, అసలు ఏంది నేషనల్ హెరాల్డ్ ఏంది? వాళ్ళే బీజేపీ శ్రేణులేమో రాహుల్ గాంధీ దొంగ అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు క్లీన్స్ ఇచ్చింది. ఎట్లా? దేశ స్వాతంత్ర సంగ్రామంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కీలక పాత్ర పోషింది. నెహ్రూ కుటుంబం తమ సొంత ఆస్తులను పెట్టుబడిగా పెట్టి దేశ ప్రజలను జాగృతం చేయాలి, స్వాతంత్ర సముపార్జనలో ప్రతి ఒక్కరిని కూడా భాగం చేయాలని చెప్పి ఆ రోజు నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించడం జరిగింది. స్వాతంత్ర అనంతరం కూడా నవభారత నిర్మాణంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక పాత్ర మనందరికీ తెలుసు. ఇలా నెహ్రూ కుటుంబం ఈ దేశం కోసం తమ ఆస్తుల్ని, ప్రాణాలని సైతం పరంగా పెట్టి ఈ దేశ స్వాతంత్రం కోసం, దేశ నిర్మాణం కోసం పోరాడినటువంటి కుటుంబాన్ని ఇలా మానసికంగా, రాజకీయంగా దెబ్బతీయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి, మరీ ముఖ్యంగా నెహ్రూ కుటుంబానికి చెందినటువంటి కోట్లాది మంది ప్రజల అభిమానుల ఇలా వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా ఇలా నరేంద్ర మోడీ, ఎందుకంటే ఇలా నరేంద్ర మోడీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ అటు స్వాతంత్ర సముపార్జనలో కానీ, స్వాతంత్ర అనంతరం కానీ ఏ పాత్ర లేదు. వాళ్ళ ఆర్ఎస్ఎస్ పాత్ర కానీ, బీజేపీ పాత్ర కానీ స్వాతంత్ర ఉద్యమంలో లేదు. ఇలా ఇలా స్వాతంత్రం కోసం కానీ, స్వాతంత్ర అనంతరం కోసం ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం ఇలా నెహ్రూ కుటుంబం. ఆ కుటుంబాన్ని ఏ విధంగానే క్షోభెట్టాలి, అప్రతిష్ట పాలు చేయాలి, వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ సోనియా గాంధీ గారి పైన, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పైన అనేక కేసులు పెట్టి 75 ఏళ్ల వయసు పైబడిన శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఈడీకి కానీ, అటు కానీ ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ విధంగా వేధించడం మనం అందరూ చూసినాం. ఇలా సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపైన బీజేపీ పార్టీ కేంద్రం లోపల ఉన్నది కాబట్టి కేవలం కక్షపూరితంగానే ఈ కేసులు పెట్టిందని అనుకోవచ్చా? ఇది కేవలం మోడీ కక్షపూరిత రాజకీయాలు, వాళ్ళ కుటుంబాన్ని బదనం చేసే ప్రక్రియ నడుస్తుంది. ఇలా ఎందుకంటే వాళ్ళ ఒక త్యాగం చేసిన కుటుంబం. ఇలా దేశంలో కోట్లాది మంది ప్రజలు వాళ్ళ కుటుంబాన్ని గౌరవిస్తారు, అభిమానిస్తారు. వాళ్ళ కుటుంబాన్ని అప్రదిష్ట పాలు చేయాలని చెప్పి మోడీ ఆడుతున్నటువంటి నాటకం సుప్రీంకోర్టు చాలా క్లీన్ చిట్ ఇచ్చింది. ఇందులో సోనియా గాంధీ గారి పాత్ర లేదు, రాహుల్ గాంధీ గారి పాత్ర లేదు. ఇదంతా ఫాల్స్ కేసు, తప్పుడు కేసు పెట్టి వాళ్ళు మానసికంగా వేధించని చెప్పారు. ఇలా అందుకే మేము ఒకటే చెప్తున్నాం,
ఇలా మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పి మేము తప్పు చేస్తామని చెంపలేస్తున్న పరిస్థితి కూడా మేము వేటాడతాం బీజేపీ. ఇది మొత్తానికైతే ఎట్టి పరిస్థితి లోపల ఇటు కక్షపూరితంగానే కేసులు బనాయించి సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితి లోపల బీజేపీ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి అయితే కాంగ్రెస్ శ్రేణులు సన్నిహితమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్. నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని రాజకీయ కక్షతోనే, దురుద్దేశంతోనే, ఉద్దేశపూర్వకంగానే వేధిస్తున్నారు అంటూ కూడా ఏఐసిసి బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. తెలంగాణ అంతటా కూడా అన్ని జిల్లాల్లో కూడా డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ యత్నిస్తోంది. అయితే దీంతో అన్ని జిల్లాల్లో కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక కరీంనగర్ జిల్లాలో చూసుకుంటే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నిస్తున్న బయలుదేరిన సత్యంను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బయటకు వెళ్లేందుకు యత్నిస్తున్న సత్యంను గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇంటి వద్ద కూడా కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా గుమికూడారు. ఏది ఏమైనప్పటికీ కూడా సోనియా గాంధీని, రాహుల్ గాంధీని వేధిస్తున్నందుకు మేము నిరసనగా ఎలా అయినా సరే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడి చేసి మా నిరసనను తెలిపి తీరుతామంటూ కూడా సత్యం ఇంటి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు అయితే తెలుపుతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి ఈ విధంగానే ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు, నిరసనను తెలపడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆందోళన వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ కూడా బీజేపీ కార్యాలయాల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ముట్టడికి ప్రయత్నిస్తున్న వారిని అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కరీంనగర్ జిల్లాలో మాత్రం ప్రస్తుతానికి ఎమ్మెల్యే సత్యంను గృహ నిర్బంధం చేశారు పోలీసులు. ఆయన ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భారీగా మోహరించారు. పోలీసులు కూడా వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కార్యాలయాల వద్ద కూడా భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ కావాలనే కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను వేధిస్తున్నారన్న దానికి నిరసనగానే ఈరోజు ఏఐసిసి పిలుపునిచ్చింది బీజేపీ కార్యాలయాల ముట్టడికి. మరోవైపు రౌజ్ రెవెన్యూ కోర్టు ఈ కేసును అంటే నేషనల్ హెరాల్డ్ కేసు మీద విచారణను కూడా స్వీకరించడానికి నిరాకరించడంతో భారీ ఊరట లభించినట్టయింది రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి. ఎప్పటికైనా సరే సత్యమేవ జయతే అన్న నినాదంతో కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి ఈరోజు ఏఐసిసి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, ఏఐసిసి పిలుపుతో బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ నేతలందరూ కూడా యత్నిస్తున్నారు. సో ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయాలకు వస్తే కనుక ఎక్కడికక్కడ అరెస్టులు చేసి అదుపులో తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధమైనటువంటి సిచ్యువేషన్. ఇక రాష్ట్ర బీజేపీ కార్యాలయాల ముందు కూడా ఒకసారి మనం పరిస్థితి కనుక గమనిస్తే మొత్తం కూడా బీజేపీ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ నేతలు ఒకవేళ ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తే బీజేపీ చెప్తా ఉంది. గతంలో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురయ్యాయి. నేరుగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చొచ్చుకురావడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగినటువంటి సందర్భాలు ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా బీజేపీ శ్రేణులు ఎక్కడికక్కడ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఏదైతే ముట్టడి కార్యక్రమాలను ఇక్కడెక్కడ అడ్డుకునేందుకైతే సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే నల్గొండ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలలో కొంత అలజడులు గొడవలు జరిగినప్పటికీ దాన్ని మొత్తం కూడా పోలీసులు అప్రమత్తమై అదుపులో తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికే పోలీసులు వివిధ రకాల బెటాలియన్లు కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముందు దించినటువంటి నేపథ్యం ఉంది. ఒకవేళ వచ్చినా కూడా పోలీసులు అదుపులో తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. మరోవైపు బీజేపీ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వస్తే కనుక ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆఫీసుల మీద ముట్టడిలు కావచ్చు, దాడులు కావచ్చు, ధ్వంసాలు కావచ్చు, ఇది సరైన సంస్కృతి కాదు. ఇది ఇట్లాంటి నిరసనలు చేయడం కూడా సరైనది కాదు. ఎక్కడైనా రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యం ప్రకారము శాంతియుతంగా నిరసన తెలుపుకునే హక్కు ఉంది. ఆ విధమైనటువంటి నిరసన తెలుపుకోవాలి. ఇట్లాంటి ఆఫీసుల ముందు నిరసనలు సరైన విధానాలు కావంటూ కూడా బీజేపీ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో పాటు
కొంతమంది బీజేపీ శ్రేణులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. జనరల్ సెక్రటరీ గౌతమ్ రావు గారు ఉన్నారు. అన్న ఎట్లా ఎందుకు ఇంతగానం కాంగ్రెస్ పార్టీ మీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది, మీరేం చేయబోతున్నారు? గాంధీ పేరు పెట్టుకొని నకిలీ గాంధీలు చేసేటువంటి పనిది. అయితే గాంధీ గారు ఇచ్చినటువంటి శాంతియుతంగా అయితే ప్రదర్శనలు చేసుకోవచ్చని చెప్పినారో, ఈరోజు ఉన్నటువంటి ఒక నకిలీ గాంధీలు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు అప్రజాస్వామికంగా గుండాయిజం చేసేటువంటి దౌర్జన్యపూర్వకంగా చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. కాబట్టి ముందు నుంచి చెప్తా ఉన్నాం మేము. కాబట్టి గాంధీ గారి పేరు చెప్పి ప్రజలను మోసం చేయొద్దు. మీకు ఏదైతే వారు అహింస చెప్పినారో దానికి మేము కట్టుబడి ఉన్నాం. కానీ మీరు ఈరోజు ఆ పేరు చెప్పుకొని హింసాయుతంగా మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు, మీరు అది గమనించాలి. అదేవిధంగా ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ రాజ్యాంగం బుక్కు పట్టుకొని తిరిగేటువంటి మీ నాయకుడు ఈరోజు ఇన్స్టిట్యూషన్స్ మీద ఏదైతే నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం లేదు. ఇంత గతంలో మీరు అధికారం ఉన్నారు, అది కూడా మర్చిపోతూ ఉన్నారు. ఇంతకుముందు ఇన్స్టిట్యూషన్స్ మీరు ఉన్నప్పుడు ఉన్నాయి, అవే పనిచేసినాయి, ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు అధికారంలో ఉంటే ఒక విధంగా, అధికారం లేకుంటే ఇంకొక విధంగా అనేది ప్రజలు గమనిస్తారు. ఇక్కడ అధికారం ఉండి కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పార్టీ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీ మీద మేము ముట్టడి చేస్తాం, దౌర్జన్యం చేస్తాం, అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాట్లాడుతుందంటే ప్రజలు అర్థం చేసుకుంటారు. దీన్ని సరైనటువంటి సమయంలో సరైనటువంటి బుద్ధి చెప్తారు. సిబిఐ ఈడీలను అడ్డం పెట్టుకొని బీజేపీ చాలా అంశాలు చేస్తూ ఉంది, క్షోభకు గురి చేస్తుంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని కూడా అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తారు. ఒక సిబిఐ ఈడీ ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీనే గురించి ఆలోచిస్తారా? మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదా? దేశంలో ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళ గురించి పట్టించుకుంటారు. నీకెందుకు అంత భయం ఉంటున్నా? సిబిఐ ఈడీ ఉంటే కోర్టు ఉన్నాయి, అన్యాయంగా పనిచేస్తే కోర్టు ఉన్నాయి, కోర్టును ఆశ్రయించు. కానీ ఏదో బదనాం చేయడానికి కొరకు ఏదో ప్రజలను మభ్యపెట్టి ఏదో పబ్బం కట్టుకుంటాం, పక్కదారి పట్టిస్తాము, చేసినటువంటి అవినీతి అంతా కూడా కప్పిపుచ్చుతామని చెప్పుకుంటే అది ఎప్పుడు కూడా అయ్యే పని కాదు. కాబట్టి ఈడీ అనేది, సిబిఐ అనేది మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉన్నాయి, ఇవి మీ అధికారం ఉన్నప్పుడు కూడా పనిచేసినాయి, ఇప్పుడు కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా ప్రజలను వక్ర మార్గంలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేయకండి. దయచేసి మీకు ఏమైనా ఉంటే కోర్టును ఆశ్రయించండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు మాట్లాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు దీన్ని ఎదుర్కోండి, మేము చేస్తాం. కానీ మీరు ఏం చేయబోతున్నారు? అంటే చాలామంది ఉన్నారు మొత్తం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్, ఏం చేయబోతున్నారు వాళ్ళు? బీజేపీ కార్యాలయాలకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు, అన్ని కార్యాలయాలు ముట్టడిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, నల్గొండ లాంటి ప్రాంతాల్లో కూడా అలజడులు అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు, ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ డబ్బుతోనే మొబిలైజ్ చేస్తుండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ లెక్క భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చే, త్యాగం చేసేటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అనుకుంటే నీ కార్యాలయం ముందు రోజు మేము ధర్నా చేయగలుగుతాం. ప్రభుత్వం చేసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మేము ప్రభుత్వానితో కొట్లాడుతున్నాం తప్ప, ఒక ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నాం తప్ప, మేము ఒక పార్టీ, పొలిటికల్ పార్టీ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని మేము ఎప్పుడు కోరుకోలేదు. కాబట్టి ఈరోజు మా ఆఫీస్ ముందు మేము ఉన్నాం. మా ఆఫీస్ ముందు మేము వస్తే మేము ఒక దేవాలయంగా భావిస్తాం. మా ఆఫీస్ మీదకి ఎవరు వచ్చిన బట్టి కూడా ఉరుకునే లేదు. దాన్ని సరైన బుద్ధి చెప్తా. ఎవరు వచ్చినప్పటికి కూడా కాంగ్రెస్ కాదు కదా, నక్సలైట్లు ఎవరు వచ్చినప్పటికి కూడా ఇంతకుముందు కూడా ఎదుర్కొన్నా ఈ రాష్ట్రంలో. ఈ కాంగ్రెస్ వీళ్ళు ఉత్త గాలి పోయేటువంటి కాంగ్రెస్ వాళ్ళు వస్తారంటే భయపడేది లేదు. దాన్ని తిప్పికొడతాం. మా జోలికి వస్తే ఉరుకునే లేదు. అది నక్సలైట్లతో ఎదుర్కొన్న బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంతా మా పార్టీ మాకు దేవాలయం, మా పార్టీ ముందుకు వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతిఘటిస్తామంటూ కూడా బీజేపీ చెప్తుంది. ఇప్పటికే వీళ్ళు ఒకవేళ వచ్చినప్పటికీ, బీజేపీ శ్రేణులు వచ్చిన, కాంగ్రెస్ శ్రేణులు వచ్చినప్పటికీ వీళ్ళు ఎదుర్కొనేందుకంతా పార్టీ క్యాడర్ అంతా కూడా సిద్ధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అనేక సార్లు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు, ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేశారు. సో ఈసారి అట్లా జరగనివ్వము, ఖచ్చితంగా ఎదుర్కొంటామనేది అయితే చెప్తున్నారు. ఇదే సిచ్యువేషను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రధానమైనటువంటి రహదారి ఇది, బీజేపీకి నాంపల్లి రూట్ నుంచి వచ్చే ప్రధాన రహదారి ఇది. మొత్తం కూడా 3 అంచెల భద్రత ఏర్పాటు చేసినటువంటి, మొత్తం బారికేడ్లు 3 అంచెలుగా వేసినటువంటి, మొదటి అంచె, రెండో అంచె, మూడో అంచె, 3 అంచెల పద్ధతిగా మొత్తం కూడా ఈ భద్రత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు బీజేపీ శ్రేణులు ఎదుర్కొంటామని చెప్తున్నారు, మరోవైపు బీజేపీ కూడా సిద్ధమవుతుంది, మరోవైపు పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వచ్చిన వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఒకవేళ బీజేపీ కార్యాలయం ముందుకు వచ్చి నిరసన తెలిపితే మాత్రం బీజేపీ శ్రేణులు కూడా
ప్రతిఘటిస్తామని చెప్తా ఉన్నారు. సో మొత్తం కూడా ఒక గందరగోళ పరిస్థితుల్లో ఒక ఉద్రిక్త పరిస్థితులు అయితే మొత్తం బీజేపీ పార్టీ కార్యాలయం ముందు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. చూసుకోవచ్చు ప్రధానంగా 3 అంచెలు మొత్తం కూడా బారికేడ్ వేసినటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా కాంగ్రెస్ నుండి వచ్చే రహదారి నుంచి అటువైపు వస్తారు, అటువైపు వచ్చిన వారి అందరూ కూడా మొదటిగా బారికేడ్లు వేశారు. రెండో అంచె బారికేడ్లు, 3 అంచెలుగా మొత్తం బారికేడ్లు వేసి పోలీసులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో ఇట్లాంటి ఘటనలు జరిగినాయి కాబట్టి ఈ ఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ బీజేపీ కార్యాలయం అంతా కూడా. ఒకవైపు బీజేపీ కార్యాలయం ముందుకు వస్తే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రతిఘటిస్తాం, దానికి సంబంధించి ఎదుర్కొంటాం, ఈ పార్టీ కార్యాలయం మాకు దేవాలయం లాంటిది అన్నది బీజేపీ చెప్తోంది. ఇట్లాంటి కార్యాలయాలు ముట్టడి, ఇట్లాంటి విధ్వంసాలు, ఇట్లాంటి నిరసనలు చేయడం సరైనది కాదనేది అయితే ప్రధానంగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. దీనికి పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా శాంతియుతంగా ధర్నాలు చేసుకోవాలి, శాంతియుతంగా ఎక్కడైనా చేసుకోవాలి. ఇట్లాంటి ఆఫీసు ముట్టడి, కార్యాలయం ముట్టడి చేయడం సరైనది కాదనేది బీజేపీ చెప్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్. ఏఐసిసి పిలుపుతో తెలంగాణ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నిస్తున్నాయి. రైట్ నౌ మహబూబాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. రైట్ యశ్వంత్, మహబూబాబాద్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. సో అక్కడ భారీగా బందోబస్తు అలాగే పోలీసులు మోహరించారు. సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్ రాధిక, జిల్లాలో మొత్తం డీసీసీ మరి ఎమ్మెల్యే మురళీనాయక్ ఆధ్వర్యంలో ఏఐసీసీ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. విజువల్లో మనం చూసుకోవచ్చు, ఎమ్మెల్యేతో సహా డీసీసీ కార్యవర్గం మొత్తం కూడా బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు భారీగా మోహరించి కూడా ఎమ్మెల్యేని అడ్డుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో రెవెన్యూ కోర్టు మొత్తం కూడా పూర్తిగా ఈ కోర్టును తిరస్కరించిన నేపథ్యంలో వైపు కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేస్తూ 10 ఏళ్లుగా మోడీ కావాలనే ప్రజలు వచ్చిన ఆధారం చూసి ఇబ్బందులు పెడుతున్నారని కూడా ఇబ్బంది చేస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు, మాట్లాడతారు. ఏంది కార్యక్రమం, ప్రజల ఉద్దేశం సార్, ఏం కార్యక్రమం చెప్పారు? ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తూ ఉంది. ముఖ్యంగా మొన్న వచ్చినటువంటి ఢిల్లీ హైకోర్టు తీర్పు, ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రకంగా ఎండబెట్టాలి, అనవసరంగా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఈడీ కేసులు ఇరికించి వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య బీజేపీ ప్రభుత్వానికి నిజంగా కూడా మొన్న ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక ముట్టకాయ లాంటిది అయింది. ఎందుకంటే ఏది ఏమైనా కూడా ఈడీ కేసులో కేవలం ఒక ప్రైవేట్ వ్యక్తి ఏదో కేసు పెట్టడంతోనే మీరు ఈడీలో కేసు తీసుకోవడం నిజంగా కూడా సబబు కాదు. అందుకే ఢిల్లీ హైకోర్టు మేము తీసుకోబోము, అందులో పసా లేదని చెప్పడంతో నిజంగా కూడా బీజేపీ అంతా డల్ అయిపోయింది. అందుకే నేను ఒకటి చెప్తాను, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో అది ఇప్పటికే మనం నిజంగా నైతికంగా మనం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అదేవిధంగా మనం కూడా ఈ గతంలో 3వసారి బీజేపీ రావడం కేవలం ఓటు చేరుతుందని చెప్పేసి మన కాబోయే భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో అనేక సభల్లో కూడా చెప్పడం జరిగింది. కేవలం ఓటు చోరీతోనే దాదాపు 20 నుంచి 20% ఓట్లు కొత్త ఓట్లను పెట్టుకొని ఒకే ఇంట్లో దాదాపు ఒక 160 మంది ఓటర్ ఐడి కార్డులు సృష్టించి దొంగ ఓట్ల ద్వారానే బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిందనేది తెల్లమైంది. అందుకే వాళ్ళు ఇప్పుడు ఏమీ చేయలేక కోర్టులో ఇబ్బంది పెట్టి కోర్టు కేసు తీసుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారిని అదేవిధంగా సోనియా గాంధీ గారిని ఇద్దరిని హైకోర్టులో లాగుదాం, వాళ్ళని దోషులుగా ప్రకటిద్దామని చేసిన వాళ్ళ కుట్ర విఫలమైంది. ప్రభుత్వం అదేవిధంగా మొత్తం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏ రకంగా రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది. మీకు అందరికీ తెలిసే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఏవైతే అన్నింటినీ ప్రైవేట్ పరం చేసి మొత్తాన్ని దేశాన్నే అతలాకుతలం చేద్దాం అనుకుంటున్నటువంటి మోడీ అన్నింటినీ మనం తిప్పి కొడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఒక మంచి నాయకత్వం ఉన్నటువంటి లీడరు మనకు ఇది చేస్తారు. అదేవిధంగా పనికహార పథకం ఏదైతే ఉందో దాని పేరు మార్చి దాన్ని ఎండగడతామని చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ పనికహార పథకం కొనసాగించాల్సిందని మన కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిని మీకు తెలుసుకోవాలి. మోడీ ప్రభుత్వం 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కూడా చెప్తున్నారు. రెవెన్యూ కోర్టులో కొట్టివేయడం నిదర్శనం కూడా ఎమ్మెల్యే మురళీ చెప్తున్న పరిస్థితి. మొత్తానికి జిల్లాలో ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ముట్టడి మాత్రం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాధిక, థ్యాంక్ యూ యశ్వంత్.
రైట్. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కక్షపూరితంగానే దురుద్దేశంతోనే ఈడీ కేసులు పెట్టి బీజేపీ వేధిస్తోంది అంటూ కూడా ఆగ్రహిస్తూ ఏఐసీసీ ఈరోజు బీజేపీ కార్యాలయాల ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా కూడా డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నిస్తున్నారు. ఒకవైపు కరీంనగర్లో చొప్పదండి ఎమ్మెల్యే సత్యం ఇంటి వద్ద ఎమ్మెల్యే సత్యంను హౌస్ అరెస్ట్ చేయడంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ కూడా బీజేపీ కార్యాలయాలను ముట్టడించి తీరుతామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం వద్ద కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ శ్రేణులందరూ కూడా కాంగ్రెస్ నేతలు ఇక్కడికి వస్తే మేము కూడా ధీటుగా ఎదుర్కొంటామంటూ హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం వద్ద కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు మహబూబాబాద్ జిల్లా వద్ద ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నిస్తూ ఉండడంతో బీజేపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులందరూ కూడా మోహరించారు. బీజేపీ కార్యాలయాల ముందు ధర్నాకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే దీంతో బీజేపీ కార్యకర్తలు కూడా కార్యాలయానికి ఎక్కడికక్కడ చేరుకున్నారు. బీజేపీ ఆఫీస్ వద్ద ధర్నాకు మాత్రం ఎక్కడ కూడా అనుమతి లేదు అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులు బందోబస్తు మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వారి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయ కక్షతోనే, రాజకీయ దురుద్దేశంతోనే ఈడీ కేసులు పెట్టి బీజేపీ కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్ గాంధీ, సోనియా గాంధీని వేధిస్తున్నారు అనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాల వ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో బీజేపీ కార్యాలయాల ముట్టడికి యత్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకవైపు గాంధీ భవన్, మరోవైపు బీజేపీ కార్యాలయం కరీంనగర్, అలాగే మహబూబాబాద్ జిల్లాల్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో చూపిస్తున్నాము. అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యాలయాల వద్ద ఇటువంటి పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. గతంలో కూడా ఇలాగే కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాలను ముట్టడించడానికి ప్రయత్నించినప్పుడు అనేక అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు ఏ విధంగా అయితే మోహరించి జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులందరూ కూడా బీజేపీ కార్యాలయాల వద్ద భారీగా మోహరించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తున్నారు. అలాగే కాంగ్రెస్ చేసే ధర్నాకి పర్మిషన్ లేదు అంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. పలు జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మరోవైపు నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి రౌస్ అవెన్యూ కోర్టు ఈ పిటిషన్ విచారణను తీసుకోవడానికి నిరాకరించినప్పుడు కూడా రాహుల్ గాంధీకి అలాగే సోనియా గాంధీకి భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి ఎటువంటి ఆస్తుల బదలాయింపు కూడా జరగలేదు అనేది మరోవైపు వచ్చిన వాదన కూడా. సో దీంతో రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి భారీ ఊరట లభించిందనే చెప్పొచ్చు. సత్యమేవ జయతే, ఎప్పటికైనా సరే సత్యమేవ జయతే అన్న నినాదంతో కాంగ్రెస్ నేతలందరూ కూడా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో బీజేపీ కార్యాలయాల వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సో టోటల్గా నల్గొండ జిల్లా, వరంగల్, కరీంనగర్, గాంధీ భవన్, బీజేపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు అయితే మోహరించిన పరిస్థితి అయితే నెలకొంది. దీంతో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్న సిచ్యువేషన్ లో ఎప్పుడు ఏం జరుగుతుంది అన్న ఆందోళన, ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, ఒకసారి గాంధీ భవన్ వద్ద కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి హేమాని అడిగి తెలుసుకుందాం. హేమా, రైట్, గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్తుంటే పోలీసులు అక్కడ మోహరించారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ శ్రేణులను ప్రస్తుతం పోలీసులు అడ్డుకున్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు మనం. మీనాక్షి నటరాజన్ తో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన గాంధీ భవన్ చుట్టూ కూడా ఏదైతే గేట్ ఉంటుందో గేట్ దగ్గర బైఠాయించినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు ఇక్కడ నుంచి పంపము అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. ఎక్స్క్లూజివ్ గా వ్యక్తి రోడ్డుపై బైఠాయించారు పోలీసులు. హెరాల్డ్ కేసుకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళని పంపము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం మాట్లాడి సో చూడొచ్చు పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతున్నటువంటి
ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కూర్చొని ఏఐసీసీ నటరాజన్తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన ప్రస్తుతం బైఠాయించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు అయితే బయటకి పంపము అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో రాహుల్ గాంధీ జిందాబాద్, మోడీ డౌన్ డౌన్ అంటూ కూడా ప్రస్తుతం నిరసన వ్యక్తం కూడా చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ కాంగ్రెస్ కార్యాలయంలో కూడా ప్రస్తుతం పోలీసులు మోహరించి అడ్డుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మొత్తం కూడా ప్రస్తుతం మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా రోడ్డుపై బైఠాయించారు. సో ఒక్కసారి మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనం మీనాక్షితో ఒక్కసారి మాట్లాడదాం. మీనాక్షితో ఒక్కసారి జరగండి. సో ప్రధానంగా కూడా ధర్నాకి నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మనతో పాటు మీనాక్షి మేడం ఇట్లా ఒక్కసారి राहुल गांधी जैसा हो, आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। సో మొత్తం కూడా కాంగ్రెస్ శ్రేణులంతా మొత్తం జిల్లా స్థాయి నాయకులు नेशनल हेराल्ड हम सबके इतिहास के स्वतंत्रता संग्राम से जुड़ा अखबार है। जिस तरह से भ्रामक प्रचार, झूठ और भय का राज केंद्र की सरकार फैला रही है, कोर्ट ने ये साबित हुआ कि जीत होती है और सत्य आखिर परेशान होता है, लेकिन सत्य पराजित नहीं होता। और सत्य की इस विजय से मोदी सरकार को सबक लेना चाहिए और अपने झूठ, फरेब, धोखा और भय के राज को समाप्त करने की प्रेरणा लेनी चाहिए। Already Rouse Avenue Court dismissed this which is ED petition, ED petition dismissed by Rouse Avenue Court. वही मैंने अभी आपसे कहा कि सत्य परेशान हो सकता है, पराजित नहीं होता, और सत्य की जीत होती है, ये बार बार साबित हुआ। ఖచ్చితంగా ఏదైతే ఈడీ ఆల్రెడీ రౌస్ అవెన్యూ కోర్ట్ నుంచి పిటిషన్ డిస్మిస్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఇంకా బీజేపీ అంతా కూడా కక్షపూరిత రాజకీయం కూడా చేస్తుందని కూడా చెప్తున్నారు. సో ఏంటి సడన్ గా నిరసన గల రీజన్ ఏంటి? ఈ రోజు మీరు చూస్తున్నారు ఒక బూటకప్పు కేసు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజులు వేధించినది. ఒక బూటకప్పు కేసు పెట్టి కాంగ్రెస్ పార్టీని ఎలక్షన్లు ఈడీగా అడ్డం పెట్టుకొని ఎలక్షన్లు గెలిచిన తీరు మీరు చూస్తా ఉన్నారు. దాన్ని నిరసన తెలియజేయడానికి ఈ రోజు
సో మొత్తం ప్రొటెస్ట్ అంతా కూడా బీజేపీ కార్యాలయాల దగ్గర జిల్లాల వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైం ఏదైతే మీరు కొంచెం జరగండి. సో మొత్తం కూడా ప్రస్తుతం పిసిసితో పాటు ఇతర నేతలంతా కూడా ప్రస్తుతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ రాజకీయ కక్షతో 2014 నుండి ఈడీ కేసులు పెట్టి గాంధీ కుటుంబాన్ని ఉద్దేశపూర్వక ఇబ్బందులు పెడతా ఉంది. ఆ కారణంగానే 10 ఏళ్లుగా గాంధీ కుటుంబాన్ని, సోనియా గాంధీ గారి వయసు కూడా చూడకుండా నానా ఇబ్బందులు గురి చేస్తున్న తరుణంలో ఇలా ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పు మోడీకి చెంపపెట్టి లాంటిది. కోర్టు స్పష్టం చేసింది ఇది రాజకీయ కక్షతో కూడుకున్నటువంటి కేసని, దీంట్లో పసలేదని. ఇప్పటికైనా మోడీ తన తప్పును తెలుసుకుని గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి దద్దమ్మలు ఈడీ పేరిట, సిబిఐ పేరిట గాంధీ ఇబ్బంది పెడుతున్నట్టు ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇలా శాంతియుతంగా మేము బీజేపీ ఆఫీస్ ముందు ధర్నా చేయదలుచుకున్నాం. దేశ ప్రజలకి శాంతియుతంగా సందేశం ఇవ్వదలుచుకున్నాం. గాంధీ కుటుంబం మీద రాజకీయ కక్షతో మోడీ, అమిత్ షా నానా ఇబ్బందులు పెడుతున్న తీరుని దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నిరసన తెలిపి రాష్ట్ర దేశ ప్రజలకి మోడీ అవలంబిస్తున్న ఫాసిస్ట్ విధానాలను తెలియజేదలుచుకున్నాం. ఇది శాంతియుతమైన ధర్నా, ఎవరి మీద దాడి ఉండదు, ఎవరి మీద కక్ష ఉండదు.